నంద్యాల జిల్లా నంజామల మండలం ఆల్వకుండలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి రాకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ప్రభుత్వ జీతంతో బతుకుతూ సభలో ప్రజా సమస్యల చర్చకు డుమ్మా కొట్టడం వారికే చెల్లుతుందని మండిపడ్డారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ యొక్క కాలనీలో దశాబ్దాల కాలం నుంచి కూడా రోడ్డు లేక ఈ కాలనీ మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ఆరోకొండ గ్రామంలో దాదాపుగా ₹1 కోటి పైగా మేము ఆ రోజు ఖర్చు పెట్టి గ్రామంలో 14 నుంచి 19 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి యొక్క సంక్షేమం అభివృద్ధి రెండింటిని సమానంగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూడా వీలైనంత వరకు ఈ కాలనీలలో ఏదైతే అభివృద్ధికి లేకుండా ఆగిపోయినటువంటి ప్రతి కాలనీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఊరు బయట ఉన్నటువంటి యొక్క కాలనీకి 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ రోడ్లు చూసిన తర్వాత ఈరోజు బయట ఆ రోజు దోమలు అనేక సమస్యలు ఉండేటువంటి బురద అటువంటిది ఏమీ లేక ఈరోజు బయట కూడా పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు, మంచాలు వేసుకుని బయట పడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమం కూడా ఏదైతే ఉందో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.